ది రాక్స్. ఓకే రావదనా హే క్యారే రవి ఇట్లా దేర్ కర్ దియా కమాన్ హరి అప్. మా అయ్యప్పరాలండి నిన్ననే వైజాగ్ నుండి వచ్చారు. నమస్తే. నమస్తే. అలవాటుందా? అవకాశం లేదన్నాళ్ళు. లెట్స్ చిల్. బ్రింగ్ వన్ మోర్ గ్లాస్. నో 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 ఐ ప్రిఫర్ బీర్. వన్ చిల్డ్ బీర్. ఇక్కడ ఓపెనర్ ఉందా? ఓపిక ఉంది. హ్యావ్ ఫన్ థాంక్స్ డూడ్. కమ్ ఆన్ cheers. చెక్. तू कुछ भी बोल रहे ये ఆవకాయ अच्छा लगता है. వీకెండ్ మీరు హైదరాబాద్ లో ఇలా ఎంజాయ్ చేస్తారా? లైఫ్ ఎండ్ లో కూడా వీకెండ్ లేకపోతే ఇంకెందుకు బడ్డీ లైఫ్. మరి మన పిల్లలకి తెలిస్తే? కమాన్ సిస్, పెద్దలకు తెలుస్తుందని పిల్లలు తాగడం మానేస్తున్నారా? మరి పిల్లలకు తెలుస్తుందని మనం ఎందుకు భయపడాలి? వెల్ సెడ్ డ్యూడ్. పిల్లలు ప్రతి నెల మనకు మందులకు డబ్బులు ఇస్తున్నారుగా, వాటిని ఈ మందుకు వాడుతున్నాం అంతే. ఫ్యాంటాస్టిక్ గుడ్. సుబ్బు, ఫ్రాన్స్ కి చికెన్ కి ఆర్డర్ ఇచ్చాం. ఈ సర్వీస్ బాయ్ ఇంకా రాడేమిటి? నేను వచ్చేసా. ఈ రేంజ్ లో ఆర్డర్ ఇచ్చారంటే ఏదో బ్యాచలర్స్ పార్టీ అనుకున్నా. అంతా ముసలమంది ఉంది అబ్బా ఇక్కడ. హే బ్రో కమ్ ఆన్. బ్రోనా? బకెట్ తన్నానికి క్యూలో ఫస్ట్ నుంచి అలా ఉన్నావు. నేను నీకు బ్రో అంటే ముసలానా? చెక్కు నోటీస్. కృష్ణ రామాన్ కొలసల వయసులో ఏంది కాక్టైల్ పార్టీలో రాలిపోయి ఆసులు మీరును. అంజు అండర్లైన్. ఏంది ఆడంగులో అదేమో అండర్లైన్ అంటుంది, ఇదేమో నోటీసులు అంటుంది. ఏంది మీ పిల్లలు నాకు అర్థం కదా. సాయంకాలం అయితే ఏదో ఒక ఏడుపుట్టి సీరియల్ చూసామా, తిన్నామా, పడుకున్నామా లేక ఏంది తాగిపోతే ఎవరంతా రాష్ట్రాలు విడిపోతేనే ఎవరో పట్టించుకోలే. ఇక మీరు తాగి పడిపోతే ఎవరు పట్టించుకుంటారు కానీ మీ పార్సల్ తెచ్చా నా దుడ్డు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఎవరిక్కడ పని చేసిందే చెప్పుకుంటే నీకు పెగ్గేస్తా. మీలాంటి ముసలమంతా కూర్చొని నన్ను మందేమంటావా? మళ్ళీ చేయబడింది నాకంటే టెంపర్ లేదు. మందేస్తావా లేదా? మంచి చేస్తే అసలు మంచిగా కదా తెలుసా? వేయకపోతే నువ్వు మగడవే కాదు. నా మగతనానికి సవాల్ వచ్చిందా? ఏదా పెగ్గాడు చెప్పా. మందేశా నేను మగాన్ని దుడ్డిస్తే నేను పోతా. ఎప్పుడు చూసినా పోతా పోతా అంటావేందిరా శంకరి? శంకరియా? ఆడెవడు? తల్లి అమెరికా పోయి 5 ఏళ్ళ ఒక్క పాలు కూడా అమ్మను చూడాలనిపించలేదువే. నేనా? అమెరికానా? నాకు పాస్పోర్ట్ కూడా లేదు తెలుసా గ్రాని. నువ్వు డాలర్లు పంపిస్తే నేను ఇక్కడ దర్జాగా బతకడరా? నీ అమ్మ బిచ్చగట్టు అనుకున్నావురా అశోక్? అశోక ఈడెవడు? నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తానంటావు రసీనిగా. నీ అమ్మ నీకు అంత బరువు అయిపోయినది. చదవా మీరు మనసులో ఏదేదో పెట్టుకుని నన్ను కొడుతున్నారు. ఈ సీన్ ఎవడు, శంకర్ ఎవడు, అశోక్ ఎవడో నాకేం అర్థం కావట్లే. మా కొడుకులు అమెరికాలో సెటిల్ అయిపోయిన దొంగనా కొడుకులు. ఓ అట్నా? ఒరే అబ్బి మీ అమ్మ ఎక్కడ ఉంటుందిరా? మా అమ్మ మా నాన్న కూడా మీలాగే తాగి తాగి సచ్చాక ఆ ముసలి నూళ్ళని వదిలేసా. వదిలేసావా? అదే రమ్మన్నాను. కొత్తగా పెళ్ళైంది కదా మీ మధ్యలో నేను ఎందుకు అంది. నిజమే కదా, లైట్ తీసుకున్నా. లైట్ తీసుకున్నావా? మరి రమ్మంటే రాకపోతే ఏం చేయాలంటే? రానంటారా? కానీ నువ్వు రమ్మనాలా? ఈ సిటీలో ఉండలేమంటారు కానీ నువ్వు ఉండమనాలా? బతిలాడుకోవాలి. ఎందుకంటే అది అమ్మరా. మరి సిటీలో ఖర్చులను ఎవరు భరిస్తారంట? ఏ నహీ సుధరేగా, ఇసే నాచ్ గానా కరానా పడేగా. మ్యూజిక్. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసి గాని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, అమ్మో ఈ ముసలమంది అంతా పడిపోయినట్టున్నారు. ఇంకా నేను చెప్పు. సారీ నాన్న,
మేమేదో ఫ్రస్ట్రేషన్ లో చేశాం. మా కొడుకు లాంటి వాడివి, సరదాగా తీసుకో. ఇదిగో బిల్లు, నీ టిప్పు. మా అమ్మగారు తాగి కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మరేం చేయమంటావయ్యా? పేపర్ చదవడంతో పొద్దున గడిచిపోతుంది, ఇంత వండుకోవడంతో మధ్యాహ్నం గడిచిపోతుంది, సీరియల్ చూడడంతో సాయంత్రము గడిచిపోతుంది. టీవీ కట్టేశాకేనయ్యా అసలైన బాధ మొదలవుతుంది. ఇలా వాలిపోతే చాలు, అలా గుర్తుకొచ్చేస్తారు పిల్లలు. వాళ్ళెక్కడో మేమెక్కడో. మగవాళ్ళు మర్చిపోవటానికి తాగుతారంటారు, కానీ మేము మా పిల్లల్ని గుర్తు చేసుకోవటానికి తాగుతాం. వాళ్ళకి రెక్కలు వచ్చినందుకు సంతోషపడతాం, లెక్కలేసుకుంటూ మా మీద ఖర్చు పెడుతున్నందుకు బాధపడతాం. అందుకే అప్పుడప్పుడు ఇలా కింద మీద పడతాం, ఇవాళ రేపో రాలిపోతాం. మా అమ్మగారు మీ దెబ్బలు ఊరికే బాగుండి మా అమ్మ హైదరాబాద్ వస్తుంది.